హలో! అందరికీ నమస్కారం. నేను మేకల. ఇండోర్ ప్లాంట్స్ అన్నీ ఒకే చోట పెట్టాను. ఇంట్లోకి ఫస్ట్ రూమ్‌లోకి ఎండ తగులుద్ది. సో, ఆ ఎండ తగిలితే చాలా మంచిది కదా! చెట్లు బాగా పెరుగుతాయి కాబట్టి, ఒక 1 అవర్ ఆఫీస్‌కెళ్ళబోయే ముందు పెట్టాననమాట. కొద్దిగా బావుంటాయి, హెల్తీగా ఉంటాయి కదా మొక్కలు అని. ఆ 1 అవర్ అలానే పెట్టేసి ఇంకా డే అంతా అక్కడే ఉండిన్నాయి. ఇంకా ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చి తీసి ఎక్కడ ప్లేస్‌లో అక్కడ పెట్టాననమాట. బుడ్డోడికి స్కూల్ ఓపెన్ అయింది కదా! బుక్స్ అన్నింటికి బైండింగ్ వేసి పిన్నులంతా కొట్టేశాను. ఈ బైండింగ్ ఏసేటప్పుడు బుక్స్‌కి చాలా ఓపికుండాలి. లేదంటే ఏ పని చేయలేము. అంత ఓపికతో ఈ బైండింగ్ వేసి అన్నీ క్లీన్‌గా పెట్టి నేమ్స్ అంతా రాసి మళ్ళీ పంపించాలి స్కూల్‌కి. నేనైతే మండే లీవ్ పెట్టి మరీ చేశాను ఈ వర్క్స్ అన్నీ. మళ్ళీ 2-4 డేస్ లేట్ అయినా కూడాను మేడం మళ్ళీ డైరీలో రాసి పంపిస్తుంది. అది కూడా కరెక్టే. వాళ్ళు డిసిప్లిన్‌గా ఉన్నప్పుడు మనము డిసిప్లిన్‌గా ఉండాలి కదా! సో, వాళ్ళు పాపం అంత టేక్ కేర్ చేస్తున్నప్పుడు కిడ్స్ పైన మనము చేయాలిగా. దానికి నేను 2 డేస్ లోపల కంప్లీట్ చేసి అంతా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వచ్చాననమాట. బుక్స్ అన్నీ. నేను ఈ వీక్‌కి పునుగులు లేదా ఇడ్లీ చేద్దామని బ్యాటర్‌ని రెడీ చేసి పెట్టుకుంటున్నాను. దానికి ఇడ్లీ రవ్వని ప్లస్ మినపప్పు నేను 8 గంటలు నానబెట్టిన తర్వాత గ్రైండ్ చేసుకున్న మినపప్పు బ్యాటర్ కూడాను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఈ రెండింటిని మిక్స్ చేసి ఒక 2-3 అవర్స్ అయినా పెట్టుకోవచ్చు. లేదంటే నైట్ అంతా అలానే పెట్టేసి మార్నింగ్ చేసుకోవచ్చు. నేను మార్నింగే చేశాననమాట. ఇడ్లీ చేసి ఆ రోజు పంపించాను. నాకి ఎప్పటికప్పుడు చేసుకోలేను. ఒక అట్‌లీస్ట్ 2-3 డేస్‌కి నిల్వ ఉండేలా చేసుకుంటాను. ప్రతి ఇడ్లీ బ్యాటర్ అయినా, దోస బ్యాటర్ అయినా, అలాగే పునుగుల బ్యాటర్ అయినా కూడాను. పునుగులు నేను ఎక్కువ యూజ్ చేయను. ఎప్పుడైనా 1 మంత్‌కొకసారి లేదా 2 వీక్స్‌కొకసారి అలా చేస్తాను. ఎక్కువ పొంగనాలు చేస్తాననమాట. గుంత పొంగనాలు చేస్తాను. ఇప్పుడు ప్రిపేర్ చేసింది ఇడ్లీ బ్యాటరు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పునుగులకు లేదా గుంత పొంగనాలకి రెడీ చేస్తున్నాను బ్యాటరు. ఈ పాత్ర ఎడ్జెస్‌లో ఆ పిండి అంతా అలానే ఉండకుండా ఇప్పుడే ఎంత క్లీన్ చేసి అలానే పెట్టేస్తాను నేను. లేదంటే మళ్ళీ వాష్ చేసేటప్పుడు అదంతా ఎండిపోతుంది. అలా ఎండిపోతే కడగడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది కాబట్టి అలా చేస్తాను నేను. నేను నైట్ రుబ్బి పెట్టినవి కాబట్టి ఇప్పుడు మిక్స్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటున్నాను ఇడ్లీ బ్యాటరు. అలాగే ఇంకో పాత్రలో ఉండేది పొంగనాలు చేద్దామని బయట పెట్టుకొని రెడీ చేసుకున్నాననమాట. ఇంకా మరుసటి రోజొచ్చి ఆఫీస్ నుంచి ఇంటికి రాంగానే మా ఓనరమ్మ పిలిచిందనమాట. గోరింటాకు మెహందీ పెట్టించుకుందురా అనేసి. నాకీ అమ్మలా చూసుకుంటుంది. అది పక్కన పెడితే నాకి సిగ్గేసిందనమాట. అందరూ ఉన్నారు. అంతమందిలో నేనెలా ఏపించుకోవాలి అని. అందరూ నాతో కలిసిపోయి మరి నాకు పక్కనే మాటలు చెప్తూ నాకీ మెహందీ ఏపించారనమాట. ఎందుకో నాకు ఆ రోజు చాలా మంచిగా అనిపిచ్చింది. అందరూ మాట్లాడుతుంటే ఎంతో హ్యాపీగా అనిపిచ్చింది. నేను దూరంగా ఉన్నప్పుడు చూసాను గానీ, ప్రొఫెషనల్స్ మెహందీ డిజైనర్స్ ఎలా వేస్తారో నాకు తెలీదు. నా ముందు వేసేసరికి నేను వీడియో తీసుకున్నాను. బావుంది డిజైను. మీరు కొద్దిగా చూసి నేర్చుకుంటారు, లేదంటే చూసి ఆనందిస్తారని యాడ్ చేస్తున్నాను ఈ చిన్న క్లిప్పు. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ లేకపోతే ఈ కొద్దిగా క్లిప్‌ని కొద్దిగా స్కిప్ చేసి మళ్ళీ రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేసుకోవచ్చు.
మెహందీ పెట్టుకున్నంత వరకు ఓకే. నెక్స్ట్ డే రోజు బాగుండింది కలర్, కొద్దిగా రెడ్ మెరూన్ మిక్స్ అయినట్టుగా. ఫస్ట్ డే ఓకే గానీ నెక్స్ట్ డే రోజు కర్రీగా ఏదో ఒకలా తయారవుతుంది. అది అందరూ బాగా అంటింది అంటారు. కానీ నాకెందుకో అదొక బ్లాక్‌గా తయారైపోయింది. ఇదేంటిది అందరికి బాగా రెడ్ కలర్‌లో, ఒక పసుపు కలర్‌లో బాగా ఉంటే నాకేంది ఇంత నల్లగా అయిపోతుంది అనిపిస్తుంది. అలాంటప్పుడు నాకేదో ఒకలా ఫీలొస్తది. నాకే అవుతుందా? అందరికీ ఇలా అవుతుందా అనేసి. ఒక 2 అవర్స్ పెట్టుకున్నానంతే. కడిగేసేసాను. కడిగేసిన తర్వాత ఇంక మళ్ళీ పూజ చేసుకొని వంట చేసుకున్నాననమాట. మాక్సిమం మంత్‌లో 5 డేస్ పక్కన పెడితే మిగతా రోజులు మాక్సిమం దీపాలు పెట్టాలి. ఎందుకంటే ఏ కష్టాలున్నా, ఏ బాధలున్నా దేవుడి దగ్గర చెప్పుకోవడం నయమేమో అనిపిస్తుంది. బయట కూడా ఎక్కువ షేర్ చేసుకోలేను. నేను ఇంట్రోవర్ట్‌ని కాబట్టి ఎక్కువ సెక్యూర్‌గా ఉండాలని అనిపిస్తుంది. ప్రతి చిన్న విషయాలకి నోరు ఎక్కువ ఎదురు తిరగడము, మళ్ళీ వాటికి మనం సంజాయిషీలు చెప్పుకోవడము, వాళ్ళు మళ్ళీ ఏదన్నా అన్నా దానికి రియాక్ట్ అవ్వడము, ఎవరైనా చెప్పింది వింటూ ఎక్కువ మాట్లాడకుండా మన పని మనం చూసుకుంటూ ప్రశాంతంగా ఉండిపోవడం మంచిదని నా ఫీలింగ్. నేను పెంచుతున్న చెట్లను, స్వామిని, దేవుళ్ళని చూసుకుంటూ అలా ఉండిపోతాననమాట. ఎక్కువ మాట్లాడకూడంది ఏది అనేసి అన్నీ మన ఆధీనంలోనే ఉంటాయి కాబట్టి, మనం మన కంట్రోల్‌లో ఉంటే చాలా మంచిది. ఇంకా ఒక్కొక్కటి కిచెన్‌లోకి ఈ యాలకులు ఇవన్నీ కొద్ది కొద్దిగా అయిపోయాయి. అవన్నీ తెచ్చాను. అవన్నీ అరేంజ్ చేసుకుంటున్నాననమాట. ఈ వీక్ టైం లేనందున తెచ్చిన వెంటనే ఈ ఆనియన్, పొటాటో అండ్ గార్లిక్ మొత్తం 3 మిక్స్ చేసేసాననమాట. అందుకే మొలకలొచ్చేసాయి. నెక్స్ట్ వీక్ నుంచి చాలా జాగ్రత్తగా అన్నీ అరేంజ్ చేసుకోవాలి. లేదంటే ఇలా వేస్ట్ అయిపోతాయి. ఇదండి వీడియో. నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.